కాంగ్రెస్ సర్కార్కు కూల్చివేతల పిచ్చి పట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. పేదల్ని రోడ్డున పడేస్తోంది. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో 50 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న 200 మంది నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలాతోకా లేకుండా చేస్తున్న పనులు అమాయక పేదల్ని రోడ్డున పడేలా చేశాయి. నల్గొండలో వ్యాపారానికి గుండెకాయ లాంటి ప్రకాశం బజార్లో 50 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 200 దుకాణాల్ని, డబ్బాల్ని అర్ధరాత్రి కూల్చివేసి వారికి నిల్వ నీడ లేకుండా చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించారని ఆరోపిస్తూ ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా 10 జేసీబీలతో దుకాణాల్ని నిలమట్టం చేశారని చిరు వ్యాపారులు మండిపడ్డారు. ప్రమాణస్వీకారమైన తెల్లారే మమ్మల్ని తీసి పడేసిన సార్. తీసి పడేసి ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్కి అడిగిపోయారు. అది అవసరంలో బజార్ సార్. అది పర్మనెంట్ లేదు, ఇది పర్మనెంట్ లేదు. మాకు ఇది పర్మనెంట్ లేదు సార్. ఒక పర్మనెంట్ అనేది చూపించాలి సార్. మా గానుడి పైన కానీ మాకు అయితే ఎంత ఇబ్బంది ఉందంటే సార్, ఇప్పటికే అప్పులో ఉన్నామంటే ఇంకా అప్పులు అవుతున్నాయి సార్. ఇదే మా పరిస్థితి. అంతే, రోజు ఎన్ని పూలు పడేస్తున్నా అక్కడ చూడండి సార్, ఎన్ని ఉన్నాయి. మొత్తం పూలు డైలీ పడేస్తున్నా సార్. అసలు గిరాక్ అనేది వస్తలేదు సార్. ఇలా దుకాణాలు బాయ్ రోడ్డు మీద వచ్చినాం, ఏం లేకనే ఇక ఇక్కడ పెట్టినాం. మరి ఇప్పుడన్నా జర ఆలోచించి మాకు ఏదన్నా ఉపాధి కల్పించాలి. మంచి పట్ట భూమి అన్నారు చూపిస్తే మార్కెట్ మొత్తం ఒక దగ్గర ఉండేటట్టు చూడండి. మేము 30-35 ఏళ్ళు అవుతుంది సార్. మాకెక్కడి సార్, మాకు ఇంటిమేషన్ లేదు, ఏది లేకుండానే చేసిరి. ఉదయం వచ్చే వరకు కూలగొట్టి పడేసి. 50 ఏళ్లుగా చిరు వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నామని బాధితులు తెలిపారు. ఉన్న పలంగా దుకాణాలను నిలమట్టం చేసి తమ పుట్టకొట్టారని వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డికి పిచ్చి పట్టిందని, అహంకారంతో అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాడని బాధితులు మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లీడర్లు మున్సిపల్ దుకాణాల్ని ఆక్రమించి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టారని, వారిని ఏమీ అనడం లేదని, పొట్ట చేత పట్టుకుని ఎండకు వానకు తడుస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసే తమపై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా యొక్క పూల వ్యాపారస్తులు గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రకాశం మాల్లో జీవనోపాధి చేస్తున్నారు. అకస్మాత్తుగా మాకు తెలియకుండా మా షాపులన్నీ తీసేసి మా మొత్తం రోడ్డు మీద మొత్తం తీసేసి మా రోడ్ పాలు చేసారు పూల వ్యాపారస్తులని. ఇప్పుడు ప్రకాశం వారు కాంగ్రెస్ ఆఫీసులో పెట్టారు తాత్కాలికంగా. అది కూడా పర్మనెంట్ కాదంట. 3000 బస్తాలు 4 బస్తాలు ఆగమైనాయి. మమ్మల్ని అందరం పోసుకొని వస్తాం సారు. మేమైతే అట్లా బాధలు, మాకు వచ్చిన బాధలు కను రాలేదు. ఇట్లాంటి బాధలు ఉన్నాయి. అంగటకు వస్తే కూర్చొని సార్, మాకు ఏమన్నా చూపించాలి. రోడ్డు మీదనే కూర్చుంటాం మేము. నాకు న్యాయం కావాలి. ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల కారణంగా 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాపారం లేక పూట గడవక ఆకలితో అలమటిస్తున్నారు బాధితులు. మున్సిపల్ దుకాణాల్లో అద్దె ఇవ్వకుండా ఏళ్ల తరబడి తిష్టవేసి వాటిని సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దొంగల్ని వదిలిపెట్టి నిజాయితీగా బతుకుతున్న తమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీధిపాలు చేశారని మండిపడ్డారు. తమకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా దుకాణాల్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.